1TV న్యూస్. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని తార్నాకలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఇంటి వద్ద ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు రంగులు చల్లుకొని నృత్యాలు చేస్తూ మిఠాయిలు పంచుకొని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ హోలీ ఐకమత్యానికి చిహ్నమని ప్రతి ఒక్కరి జీవితాల్లో రంగులు నింపాలని ఆకాంక్షించారు. వేస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క సమయంలో హోలీ అనేది యావత్ భారతదేశంలో చాలా ఉత్సాహంగా ఆడుకునే పండుగ. ఇది హోలికని తగలబెట్టినటువంటి ఒక సందర్భంగా, అంటే ప్రహ్లాదుడు ఒక కథలో హోలికని ఏదైతే ఈ విధంగా అంతం చేసి భస్మం చేయడం జరిగిందో, ఆ ఒక్క తర్వాత ఈ యొక్క సంతోషంతో చెడుని అంతం చేసినటువంటి ఒక నేపథ్యంలో ఈ యొక్క పండుగ జరుపుకుంటాం. ఈ యొక్క పండుగ నాడు కులానికి మతానికి అన్నిటికీ అతీతంగా పెద్దలు చిల్లలు అందరూ కూడా కలిసి ఈ హోలీ పండుగ ఆడుకునేటటువంటి పండుగ ఇది. హైదరాబాద్లో కూడా తెలంగాణ కూడా అదే విధంగా అదే ఉత్సాహంతో ఈరోజు హోలీ ఆడుతూ ఉన్నారు. మరి హోలీ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి తెలంగాణ ప్రజలకు ఈ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి చాలా రెస్పాన్సిబుల్గా కెమికల్స్ లేకుండా మంచి రంగులతోని మీరు ఆడి పర్యావరణాన్ని కూడా రక్షించాల్సిందిగా ఈరోజు కోరుతూ మరొకసారి నా తరఫు నుంచి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపేట రోడ్డు విస్తరణలో కాంట్రాక్టర్లు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంబేద్కర్ సెంటర్ నుంచి పూర్ణాంధ్ర ఆశ్రమం వరకు రోడ్డు వెడల్పు 15 మీటర్లు ఎస్టిమేషన్ టెండర్లు ఉంటే కాంట్రాక్టర్ బంధువుల కోసం దుకాణాలలో తొలగించలేదని పలువురు దుకాణదారులు ఆరోపిస్తున్నారు. బస్టాండ్ నుంచి రింగ్ పార్క్ సెంటర్ వరకు 20 మీటర్ల వెడల్పుతో సీసీ రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే ఆ ప్రాంతంలో కూటమి నేతలు 18 మీటర్లకు రోడ్డును తగ్గించినట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. రహదారుల నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కాటారం 2 మహదేవాపూర్ 353 జాతీయ రహదారి కాటారం జెన్కో పంప్ హౌస్ వద్ద అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. మృతుడు మహదేవాపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన పోలం రామకృష్ణగా గుర్తించారు. మృతుని తల్లిదండ్రులు వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసుకుని ఎవరైనా హత్య చేసి ఉంటారా లేకంటే ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని కాటారం ఎస్ఐ ఆకుల శ్రీనివాస్ తెలిపారు. కర్నూలు జిల్లా మధికేర మండలం పెరవలి గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయం నందు సోమవారం రాత్రి 9 గంటల నుంచి రంగనాథ స్వామి సింహ వాహనంపై పెరవలి పురవీధుల గుండా విహరించారు. సంసారాన్ని మృగరాజు అయిన శ్రీ రంగనాథుడే దాటించగల సమర్థుడు అని ప్రత్యేక చిహ్నంగా తమకు తానే చూపిస్తూ మనుషులకు ధైర్యాన్ని కల్పించుటకై సింహవాహనాన్ని అధిరోహించి శ్రీ రంగనాథ స్వామి దర్శనమిస్తున్నారు. ఆ స్వామిని సింహవాహనంపై దర్శించిన ఎడల భయములు ప్రాలధోరి సంసార సాగరమును సముద్రమును ఈదుటకు దాటుటకు శ్రీ రంగనాథ స్వామి దిక్కని ప్రతి చిహ్నంగా స్వామివారు ప్రత్యేక సింహవాహనంపై పయనిస్తాడు. ఈ కార్యక్రమంలో అర్చకుడు, దేవస్థాన సిబ్బంది, దేవస్థానం చైర్మన్, పాకల మండలి గ్రామ ప్రజలు, భక్తాదులు పాల్గొన్నారు. అలాంటి మహానుభావులలో ఉత్తమోత్తముడైనటువంటి శ్రీ రంగనాథ స్వామి వారి యొక్క నవాహ్నిక బ్రహ్మోత్సవాలు జన్మోత్సవములుగా మనము జరుపుకుంటున్నాము. స్వామివారు ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనమును అధిరోహించి తిరువలి పురమాడవీధుల గుండగా భక్తాదులకు దర్శనమిస్తారు. అందులో 2వ రోజు స్వామివారు సింహవాహనాన్ని అధిరోహించి భక్తాదులను దర్శనమిస్తున్నారు. సాధారణంగా
అడవిలోని జంతువులు అన్నీ కూడా ఎవరి గర్జన శబ్దములకు భయపడవు, కేవలం సింహగర్జనకు మాత్రమే భయపడతాయి. హితాస్తి సింహ, హింసించేదానినే సింహమని అందురు. హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఎవరైతే హింసను నశింపంచేవాడు, హింసను కూడా జయించేవాడు వాడే మహానుభావుడు, భగవంతుడు. అలాంటి శ్రీమన్నారాయణుడు సింహవాహనాన్ని అధిరోహించి తిరువలిపుర మాడవీధుల గుండా భక్తాదులకు దర్శనమిస్తున్నారు. అలాగే సింహవాహన ప్రత్యేకత ఏమిటంటే, సింహం హింసకు గుర్తు. హింసను కూడా జయించగల శ్రీమద్ భగవంతుడు రంగనాథుడు స్వామివారు అధిరోహించే సింహాన్ని తన చేతుల మీదుగా స్వారీ చేస్తూ వస్తున్నారు. సంసార సాగరం అనేటువంటి అతి హింసాత్మకమైన జీవితాన్ని కూడా తన చేతులతో స్వామి స్వయంగా ఆదరించిన వ్యక్తులను, తమ పాదపద్మములను శరణు కోరిన వ్యక్తులను సర్వదా స్వామి దగ్గరుండి వారే క్షయింపజేసి, నశింపజేసి, సర్వదా కీర్తింపజేసిన వ్యక్తులను సదా ముందుండి నడిపిస్తాడని సింహవాహనకు ప్రతీక. అలాంటి సింహవాహనాన్ని ఈరోజు పెడమలలో వేయించినటువంటి రంగనాథ స్వామి వారు సింహవాహనాన్ని అధిరోహించి ప్రయాణిస్తున్నారు. ఇలాంటి దర్శనం చేయకోవడం మన పూర్వజన్మ సుకృతం. అలాంటి దర్శనం మనకు కలుగుతుంది. అందుకు మనసారా స్వామిని ఏలూరు జిల్లా రూరల్ మండలం తంగెళ్లమూడి పరిధిలోని జాతీయ రహదారి 16 వద్ద విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో భారీగా అక్రమ రేషన్ బియ్యం పట్టుబడింది. విజయవాడ నుంచి కాకినాడకు తరలిస్తున్న 258 క్వింటాల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. దీని విలువ సుమారు 10,32,000 అంచనా వేయగా అశోక్ లైన్లాండ్ లారీ వాహనం విలువ 6 లక్షలు. కార్డుదారుల వద్ద నుంచి కిలోలకు 15 రూపాయల చొప్పున బియ్యం సేకరించి అధిక లాభాల కోసం తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో 5 నిందితులను అదుపులోకి తీసుకుని నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం కేసు నమోదు చేశారు. దాడుల్లో విజిలెన్స్, రెవెన్యూ మరియు పౌర సరఫరా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ హనుమతాండ గ్రామంలో చైర్మన్ రథావత్ మోహన్ నాయక్ ఇంటి వద్ద హోలీ సంబరాలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మోహన్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాఘమయ్యి, దయానంద్ మండల ప్రజలకు హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ భారతీయ సంస్కృతిలో ఐక్యత, ఆనందం మరియు సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ సమాజంలో సత్సంబంధాలు, ప్రేమాభిమానాలు పెంపొందించడానికి దోహదపడుతోందని అన్నారు. రంగులతో ఒకరినొకరు అలంకరించుకోవడం ద్వారా భేదాభిప్రాయాలు మరిచి స్నేహ బంధాలను బలపరుచుకునే సందేశాన్ని హోలీ ఇస్తోందన్నారు. ప్రజలందరికీ మరియు మా నాయకుడు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు మన ఎమ్మెల్యే మట్ట రాఘవయ్య దయానంద్ గారికి ఈ యొక్క హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. మరియు ఈరోజు ఎప్పుడు ప్రతి సంవత్సరం హోలీ పండుగ అంటే చేసుకుంటారు. నా చిన్నప్పుడు తెలిసినప్పటి నుంచి కూడా హోలీ పండుగ అంటే అన్ని పండుగల్లో మా వాళ్ళు హోలీ పండుగ అంటే చాలా హుషారుగా చేసుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం వచ్చి ఇక మన ఇంటికి వచ్చి ఆడుతూ పాడుతూ అన్ని చక్కగా ఆడి పాడి మా రంగు పూసి అన్ని చక్కగా వెళ్తూ ఉంటారు. అదొక సంతోషం మా వాళ్ళకి. హోలీ పండుగ అంటేనే సంతోషం. కాబట్టి అందరికీ వాళ్ళకి ఆటపాటలు ఆడించి వాళ్ళకి ఒక కుశాలైన మంచి కుశాలుగా ఉండేటట్టు వాళ్ళకి మంచి ఆడించి పంపించడమే నా కోరిక, నా పని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ హోలీ పండుగ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త గౌడ్ పోలీసు సిబ్బంది మీడియా మిత్రులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొని స్టెప్పులు వేస్తూ డాన్స్ చేశారు.
అమర్పేట్ దేవస్థాన సేవా సమితి కమిటీ పదవీ కాలం ఇంకా 24 రోజులు మిగిలి ఉన్నందున సమితి కమిటీకి ఎన్నికల తేదీని ప్రకటించడానికి చర్యలు తీసుకోవాలని పలువురు ప్రతినిధులు దేవస్థాన సేవా సమితి చైర్మన్ పి జ్ఞానేశ్వర గౌడ్, వైస్ చైర్మన్ గడ్డం లక్ష్మణ గౌడ్, అధ్యక్షుడు వై శంకర్ గౌడ్లను కలిసి వినతి పత్రం సమర్పించారు. కమిటీ ఎన్నికల గడువు ఈ నెల 26వ తారీఖున ముగియనుస్తుందని, ప్రస్తుత కమిటీ గడువు ఇంకా 24 రోజులతో 3 సంవత్సరాలు పూర్తవుతాయని గుర్తు చేశారు. వెంటనే ఎన్నికల తేదీలను ప్రకటించడానికి గత ఎన్నికలలో పోటీ చేసిన సభ్యులు చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ ముదిరాజ్, తోలుపు నూరికృష్ణ గౌడ్, శ్రీరాములు ముదిరాజ్, మన్మోహన్ గౌడ్, చంద్రశేఖర్, కపిల్ దేవ్, ఎస్ సంజీవాచారి, అశోక్ కుమార్, మహేందర్ రెడ్డిలు కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరం కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 6:30 దేవాలయ ద్వారా బంధనం చేసి తలుపులను మూసివేశారు. తిరిగి రేపు అనగా బుధవారం ఉదయం సంప్రోక్షణ పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించబడిస్తున్నట్లు దేవాలయ అధికారులు తెలిపారు. శివాయ గురవే నమః. శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వరాంభ్య నమః. శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వరం దేవస్థానము మరియు అనుబంధ దేవాలన్నింటి కూడా కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ ద్వారబంధనం చేయడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే స్వామివారి నిత్య పూజా కైంకర్యాలు, శివ కళ్యాణ మహోత్సవం, మహానివేదన అనంతరం ఉదయం 6:30 గంటలకు ద్వారబంధనం చేయడం జరిగింది. తిరిగి రేపు ఉదయాన్నే సంప్రోక్షణాది పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించబడను. కేతుగ్రస్త చంద్రగ్రహణం గ్రహణశుల ప్రారంభమవుతున్న ఈరోజు ద్వారబంధనం చేయడం జరిగింది. రేపు ఉదయాన్నే అందరూ కూడా ఈరోజు మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:50 వరకు కలిగేటువంటి గ్రహణాన్ని ఉభానక్షర జాతకులు సింహరాశి వారు చూడరాదు. 7 గంటల తర్వాత నదీ స్నానం ఆచరించి రేపు ఉదయాన్నే స్వామిని దర్శించి అందరూ కూడా పుణ్యతులు కాగలరు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలలో ఘర్షణ వాతావరణం నెలకొంది. వేణుగోపాలుడి కళ్యాణ మహోత్సవానికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కొరికపూడి శ్రీనివాస్ దంపతులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. దేవాదాయ శాఖ తరపున ఆలయ అధికారులు ఎంపీ కేశినేని చిన్నికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ కు ఆలయ అసిస్టెంట్ ఎన్ సంధ్యా ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఎంపీ చేతుల్లోని పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే కొరికపూడి బలవంతంగా లాక్కున్నారు. దీంతో ఎమ్మెల్యే చేతుల్లోని పట్టు వస్త్రాలను తీసుకునేందుకు ఎంపీ వర్గీయులు ప్రయత్నించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఎమ్మెల్యే కొరికపూడి తన పంతం నెగ్గించుకున్నారు. ఒక్కసారిగా జరిగిన పరిణామంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ముందు వరుసలో కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని ఎమ్మెల్యే కొరికపూడి దంపతులు వీక్షించారు. ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు సామాన్య భక్తుల మధ్య వెనుక వరుసలో కూర్చున్నారు. కళ్యాణం అనంతరం పోలీసుల రోప్లతో భారీగా మోహరించారు. ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఎమ్మెల్యేను, ఎంపీలను వేర్వేరుగా పంపడానికి ప్రయత్నించగా ససేమిరా అంటూ వచ్చిన దారిలోనే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దంపతులు తిరిగి వెళ్లారు. ఎంపీ కేశినేని శివనాథ్ తలంబ్రాలు వేయకుండానే వెళ్లే
క్రమంలోనే పార్టీ నాయకుల విన్నపం మేరకు స్వామివారికి తలంబ్రాలు సమర్పించారు. వేలాది మంది భక్తుల మధ్య ఎంపీ, ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. శ్రీకృష్ణవరద గోవింద ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.